వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు స్మర్తృగామీ సనోవతు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దత్తుడు అంటాడు, నీ స్తోత్రం అమోఘమైనటువంటిది, దీన్ని పఠించే వారిని నేను కాపాడుతానన్నాడు. ఇంకేం కావాలి అంటూ అటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చేశాడే. పైగా నమస్కరించి నీకేం కావాలండి, ఇంకేం కావాలయ్యా, దుర్లభమైన నీ దర్శనం లభించింది, ఇది చాలు, నీ దర్శనం ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది అని ఎప్పుడైతే నమస్కరించాడో మహానుభావుడు విష్ణుదత్తుడు ఆయనతో అంటున్నట్ట, ఈమె చాలా ఉత్తమురాలు, నువ్వు నా భక్తుడివి, మీ ఉభయులు నాపై భక్తి కలిగి ఇద్దరు మీ మీ ధర్మాలను పాటిస్తూ సదాచార సంపన్నులు ఉన్నందుకు మీపై నాకు ప్రీతి కలిగింది. ఆ కారణం చేత మత్ప్రియస్స భవే నిత్యం తథా యోగరతి సదా సుశీలేయం తవసతి గుణజ్ఞా పతిదేవత. నీ భార్య సుశీల, పేరుకు తగ్గట్టే సుశీల, గుణజ్ఞ, గుణములు తెలిసిన తల్లి, పతిదేవత, ఎందరి దేవతలను ఉపాసించడం ముందు పతిని దేవతగా భావించే ఆమె. అందుకు నేను చాలా సంతోషించాను. ఆ పాతివ్రత్య ప్రభావం నా కళ్ళారా చూశాను. ఇప్పుడు దృష్టశ్చాస్యా ప్రభావోపి ప్రత్యక్షం తపసో మయ. ఆమె తపస్సుతో సాధించిన ప్రభావాన్ని నేను మొత్తం చూశాను ఇప్పుడు అని ఎప్పుడైతే ఇద్దరిని ప్రశంసించాడో, యోగపారం పరాత్మానం సంప్రాప్య సుఖినోచిరం అంతే చ పరమానంద స్వరూపం మేబి ఆప్స్యథ. నీకు నేను అనేక యోగ శక్తులు ఇస్తున్నాను. అంటే యోగ సాధన మనం చెప్పుకున్న పతంజలిది. ఆ యోగ సాధన చేస్తున్నప్పుడు అనేక సిద్ధులు వస్తాయి. కానీ సిద్ధులు చూసి మురిసిపోవడం, భ్రమ చెంది ఆగిపోవడం ఉండదు. ఆ సిద్ధులమానాన సిద్ధులు ఉంటాయి. వీళ్ళ సాధనమానాన సాధన చేసి బ్రహ్మతత్వం లభించే వరకు వాళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు. అలా నువ్వు యోగ పారం పొందుతావు. యోగ పారం, యోగములన్నిటి పారం అంటే ఒడ్డు, ఏది మోక్షం, దాన్ని పొందుతావు. అయితే నీకు ప్రారంధం ఉన్నంతకాలం ఈ శరీరంలో ఉంటావు. కానీ ఈ శరీరంలో నువ్వు ఉన్నంతకాలం సుఖంగా ఉంటావు. ఇంకేం కావాలంటే ప్రారంధం ఉన్నంతకాలం ఈ శరీరం ఉంటుంది. ఈ శరీరం ఉన్నంతకాలం నువ్వు సుఖంగా ఉంటావు. మీ దంపతులు ఇద్దరు సుఖంగా ఉంటారు. నీకు యోగ సిద్ధులు ఉంటాయి. యోగ సిద్ధుల వల్ల లోకక్షేమం కలుగుతుంది. అందుకే మహాత్ములు యోగ సిద్ధులు ఎందుకయ్యా అంటే, లోకంలో అనేక యాతనలతో ప్రారంధాలతో బాధపడుతున్న వారిని అనుగ్రహించడం కోసం కొన్ని యోగ సిద్ధులు మహాత్ములకు ఉంటాయి. ఎందుకంటే భక్తుడు నిరంతరం చింతన చేస్తాడు కనుక, చింతన ద్వారా భక్తుల్లో భగవంతుడు సన్నిహితుడవుతాడు. అప్పుడు భగవన్ మహిమ భక్తుడి ద్వారా కూడా ప్రకటింపబడుతుంది. అది భక్తి తత్వంలో ఉన్న గొప్పతనం. అంతేచ పరమానంద స్వరూపం. ఇలాగ నువ్వు ప్రారంధం ఉన్నంతకాలం నా చింతనలో ఉంటూ 10 మందికి ఉపయోగించుతున్న సిద్ధులు కలిగి సుఖంగా ఉంటావు. అంతమునందు నా పరమానందత్వంలో ఐక్యమవుతావు. అంటే ముక్తి నీకు తప్పదు. అంతేకాదు, నా అనుగ్రహం లభించింది అంటే వాడికి చరమజన్మను గుర్తుపెట్టుకో అన్నాడు. గొప్ప మాట అండి. అంటే దత్తాత్రేయ భక్తి అనేది సామాన్యం కాదు. దత్తాత్రేయుని భక్తి లభించింది అంటే అది చరమజన్మనే అర్థంట. అందుకే చరమం జన్మ చేదం వాం ప్రసాదో యత్రమే భవేత్. నా ప్రసాదము అనగా అనుగ్రహము లభించింది అంటే చరమజన్మ. చరమజన్మ అంటే అదే ఆఖరి జన్మ. దత్తాత్రేయుడి దయ లభించింది అంటే మరి పుట్టుక లేదని అర్థంట. ద్విజర్మ గృహాణేమాం మంత్రోపనిషదం శుభాం అని దగ్గరికి పిలిచి, మంత్రోపనిషత్తు నీకు ఉపదేశిస్తున్నాను, దగ్గరికి రా అన్నాడు. అంటే ఏమిటి ఉపదేశించుంటాడు? దత్తుడు పిలిచి చెవిలో చెప్పింది మనకేం తెలుస్తుందండి? ఇక్కడ నమస్కారం చేయడమే. మంత్రోపనిషదం అనే మాటకి మంత్రం ఉపదేశించాడా, ఉపనిషత్ జ్ఞానం ఉపదేశించాడా? ఉపనిషత్ జ్ఞానం వలె మహావాక్యజనితమైనటువంటి జ్ఞానాన్ని సాక్షాత్తు దత్తుడే విష్ణుదత్తుని యొక్క చెవిలో ఉపదేశించాడు. అది స్వీకరించాడు. ఆయన స్వీకరించి ధన్యుణ్ణయ్యాన్ని భావించాడు. అది ఉపదేశించి అంటాడు, నీ పితరులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? మమ్మల్ని భోక్తగా పెట్టినందుకు ఈయన యందు పితృదేవతను ఆవహింపజేశాడు కదా. పితరస్తే దివం ప్రాప్త బ్రహ్మలోకం సనాతనం శ్రాద్ధే నానేన విప్రేంద్ర విముక్త కర్మపాశత. ఇప్పటి వరకు నీ పితృదేవతలు ఊర్ధ్వలోకాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు శాశ్వత బ్రహ్మలోకానికి చేరారు. అదే శాశ్వత బ్రహ్మలోక నివాసిద్ధ్యర్థం అంటాం కదా. బ్రహ్మలోకానికి వెళ్ళారంటే మోక్షమేనండి. సగుణ బ్రహ్మలోకం. క్రమముక్తిలో ఉపాసకుడు సగుణ బ్రహ్మలోకానికి చేరి కల్పాంతకాలంలో ఆ బ్రహ్మతో సహా పరమాత్మను లీనమైపోతారని కదా క్రమముక్తిలో చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉన్నది? ఇంతవరకు వాళ్ళ పుణ్యాల వల్ల ఊర్ధ్వలోకాల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు నా యందు నువ్వు వాళ్ళని ఆవహింపజేసి భోజనం పెట్టినందుకు గాను వాళ్ళు ఇప్పుడు సాక్షాత్తుగా బ్రహ్మలోకానికి చేరారు. వాళ్ళకి కర్మపాశములను తెగిపోయాయి.
ఎందుకంటే ఊర్ధ్వలోకాల్లో ఉన్న కర్మపాశాలు ఉంటాయి, తర్వాత ఉత్తమ జన్మలు పొందాలి. ఆ అవస్థ ఇంకా లేదు నీ తండ్రులకు. వాళ్ళు చేరుకున్నారు ఎక్కడికి? బ్రహ్మలోకానికి. అక్కడి నుంచి క్రమంగా ముక్తిని పొందుతున్నారు అని వాళ్ళు ముక్త స్థితి లభించింది. ఇక బ్రహ్మణా సహతే తత్ర ముక్తిం యాస్యంతి దుర్లభాం, అక్కడ వాళ్ళు ఉంటూ ఆ బ్రహ్మతో పాటు ముక్తిని పొందుతారులే అని చెప్తూ, ఇక్కడ విస్తర్లు ఏం చేస్తామంటే మేము తిన్నవి తీసుకెళ్ళి ఆ చెట్టు కింద పారే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ భూతం అది తింటుంది అన్నాడు ఇక్కడ. ఏ భూతం నీకు మార్గం చూపితే ఎంత గుర్తుపెట్టుకున్నాడో చూడండి. ఇప్పుడు ఈయన తరించారంటే ఒక భూతానికి చేసే ఉపకారం వల్ల ఇంత తరించాడు, అవునా లేదా? అందుకే భూతానికి వెళ్ళి వేసే అన్నాడు. ఆ భూతం ఉచ్ఛిష్టం తింటుంది, అందుకే బయట విస్తర్లు వేసినప్పుడు కూడా పద్ధతి లేదు, ఆ ఉచ్ఛిష్టం తింటుంది. ఆ తిన్న ఆ భూతం ఇంత బ్రహ్మరాక్షత్వానికి కారణమైన సర్వ పాపముల నుంచి విముక్తి చెంది దివ్య రూపాన్ని ధరించి దివ్యలోకాలకు వెళుతుంది, బయట వేయన్నాడు. చూసారా, బ్రహ్మరాక్షుడికి కూడా విముక్తి లభించింది. ఉచ్ఛిష్ట పాత్ర సిక్తాని భుక్త్వా యాతు దివం సుధి, అతడు అటువంటి స్థితిని పొందుతాడు సుమా అని బోధించాడు. ఇక్కడ ఈ కథలో చెప్పడంలో ఉద్దేశం ఏంటి? నిజానికి భూతబలివి సదాచారములు నిత్యం చేయవలసినవి, ఆ ఒక్కటి తను ఎక్కడికి తీసుకొచ్చిందో చూడండి. అందుకు పెద్దలు చెప్పిన సదాచారములను శాస్త్రములను తృణీకరించరాదు. అది చిన్నదైనప్పటికీ అది నిన్ను ఏదో విధంగా సహకరించి నీ ఆధ్యాత్మిక సాధనలో పురోగతి కలిగిస్తుంది. అందుకు ఈ కథని బృహస్పతి చెప్తున్నాడు, మర్చిపోవద్దు. శాస్త్రములు కానీ ఆచారములు కానీ విహేయములు కావు. ఇతడు చేసే భూతబలి అని ఒక్క మంచి పని ఎంతకి సహకరించింది చూసారా? సహకరించడమే కాదు, ఇతను పితరులు తరించిపోయారు. ఇతడికి సాక్షాత్తు దత్తగురువే వచ్చి చెవిలో బోధించాడు మంత్రోపనిషదం. ఇంకేం కావలసినది? ఈ విధంగా చెప్పి ఇత్యుక్త్వా దేవేశ విప్రకర్ణే జపత్తదా మహోపనిషదం దివ్యాం సౌభూత్ సిద్ధో మహామతి. ఎప్పుడైతే దత్తగురువే ఉపదేశించాడో సిద్ధి పొందాడు మహాత్ముడు. యోగ సిద్ధులన్నీ లభించాయి, సర్వసిద్ధులు లభించాయి అతనికి. అంతేకాదు సూర్యుడు ఒక వరం ఇచ్చాట, మిగిలిన భక్తులు కూడా ఇచ్చారండి వరములు. సూర్యుడు ఇచ్చిన వరం ఏంటంటే, నీకు నేను ఆరోగ్యాదుల్ని దృఢమైనటువంటి ఆయువుని ఇవ్వడమే కాకుండా కామగమైన విమానాన్ని ఇస్తున్నాను. అంటే ఆ విమానంతో నువ్వు ఏ లోకాన్నైనా సంచరించగలవు. స్మృతి మాత్ర దర్శనం, నన్ను స్మరిస్తే చాలు నేను నీకు దర్శనమిస్తాను. అది దంపతుల ఉభయులకి సూర్యభగవానుడు ఇచ్చిన వరం. ఇక అగ్నిదేవుడు చెప్పేట, నువ్వు చేసే ఏ శాస్త్రీయమైన కర్మ అయినా తప్పకుండా సిద్ధిస్తుంది. ఇది నేను ఇస్తున్నటువంటి వరం. పైగా ప్రత్యక్షంగా నీ గోచరిస్తాను ఎప్పుడైనా. ఇది అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి వరం. దానితో పాటు నువ్వు తేజోవంతుడు అవుతావు, నిత్య సుఖిగా ఉంటావు. ఇది నిత్య సుఖిగా ఉండడం కాదు, నీ వల్ల ఇంకెందరూ సుఖపడతారు అని ఎప్పుడైతే చెప్పాడో సంతోషించాడు. ఇదయ్యా అనుగ్రహం అన్నట్ట. అంటే ఊరుకుంటాడో వేదధర్ముడు చెప్తూ ఉంటే దీపకుడు గట్టిగా అడిగాడండి. ఇక్కడ మనమైతే బాగుంది బాగుందని ఊరుకుంటాం, కానీ దీపకుడు అలాగా ఊరుకోడు. అడిగాడు, స్వామి అన్నీ బాగున్నాయి, సిద్ధులు వచ్చిన తర్వాత ఏం చేశాడో చెప్పన్నట్ట. ఇక్కడ సిద్ధులు వచ్చేసాయి, సిద్ధులు వచ్చాక ఏం చేశాడు, అతని జీవిత విధానం ఎలా ఉంది? సాధకుడు వినేటప్పుడు ఇంత అలర్ట్గా అటెంటివ్గా వింటాడండి, వాడు వేస్తాడు ఈ ప్రశ్నలు. సిద్ధులు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? తనకు సిద్ధులు వచ్చాయని కొత్తగా ప్రవర్తనలో మార్పు లేదు, ఇది మొట్టమొదటి చెప్పాడు. ఇదివరకు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఆ సిద్ధులు తనకు వచ్చాయని స్పృహ లేదు, అవి ప్రకటించాలనే కోరిక లేదు. తాను మాత్రం దత్తభక్తిని మరింత వృద్ధి చేసుకుంటూ నిరంతర బ్రహ్మచింతనలో తన విద్యుక్తమైన ధర్మముల్ని దత్తప్రీతిగా ఆచరిస్తున్నాడు. ఇప్పుడు ఆ భవ్యమైనటువంటి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక ప్రాంతంలో కుశావర్తమని చోటున్నది. అది గోదావరి పుట్టిన చోటు అన్నాడు ఇక్కడ. అనగా ఏమిటో మీకే తెలిసి ఉంటుంది, నాసిక్ దగ్గర సమీపం, త్రయంబకేశ్వర సమీప ప్రాంతాలు. కుశావర్తం అని పేరు ఎందుకు వచ్చిందంటే, గౌతముడు తపస్సు చేసి గంగని ఇమ్మని ప్రార్థించినప్పుడు ఎక్కడ పంపించమంటావంటే దర్భతో ఒక సుడి గీసేట, ఒక వృత్తం, కుశతో ఒక ఆవర్తం గీశాడు. అందులో గోదావరి ఉత్పన్నమై గోచరించింది కనుక దాని పేరు కుశావర్తము అని చెప్పారు ఇక్కడ. అక్కడ ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. అందులో వాడికి యువకులు, వాళ్ళు, అతడు యువకుడు, ఆమె యువతిట. కానీ చిత్రం ఏంటంటే అతడికి చిత్ర విచిత్ర రోగాలు ఉన్నాయట. మామూలు రోగాలు కాదు, అనేక రోగాలు. చాలా బాధపడుతున్నారు దంపతులు. వారికి మహాత్ముని యొక్క ప్రభావం తెలిసింది. తెలియడానికి ఏముంది, మహాత్ముని ప్రభావం దాగదు కదా. తెలిసి దయాళువులైన మీరు వచ్చి మా ఆయన్ని కొంచెం బాగు చేయండి అని ఆమె కబురు పంపించిందట. ఆ ఊళ్ళో అందరూ కూడా ఆ దంపతులు క్షేమం కోరేవాళ్లే. నిజానికి దయామయుడైనటువంటి విష్ణుదత్తుడు బయలుదేరి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఎంత చక్కటి కథని ఇక్కడ చెప్తాడంటే, ఆ రోగములు ఏంటో తెలుసుకున్నట్ట. తెలుసుకుని స్వమహిమని కాకుండా శాస్త్రమహిమని ప్రకటించదలుచుకున్నాను అన్నాడు ఇక్కడ.
ఏ రోగం ఎందుకు వచ్చిందో చెప్పేటండి. దీన్నే కర్మ విపాకము అంటారు. ఇది ఇక్కడ మనకు బాగుపడే యోగం ఉండాలే కానీ ప్రస్తుతం అనుభవిస్తున్న బాధకి ఏ కర్మ కారణమో తెలుసుకుని దానికి ఏది నివృత్తో కూడా శాస్త్రం చెప్పిందో చేయాలట. అది భర్త కోసం భార్య చేస్తే తప్పకుండా ఆయుష్ పెరుగుతుంది కనుక ఫలానా రోగం తగ్గడానికి నువ్వు ఫలానా వ్రతం 3 ఏళ్ళు చేయన్నట్టండి. అప్పుడు చేసింది 3 ఏళ్ళు, ఆ రోగం తగ్గింది. మరొక వ్రతం చెప్పేట, ఈ వ్రతం చేయి ఫలానా అవస్థ బాగుపడుతుంది. అలాగే శారీరక మానసిక వ్యాధుల్లో అతను ప్రస్తుతం ఏమనుభవిస్తున్నాడో గమనించి దానికి శాస్త్రంలో కర్మ విపాకం ఏం చెప్తుందో తెలిసి అవన్నీ చేయించాడు. శాస్త్రాన్ని అనుసరించి ఆయుర్వేదం ప్రకారంగా ఏ రోగమో నిర్ణయించి దానికి తగ్గ ఔషధం ఇస్తూనే వ్రతాలు చేయించాడండి. అలా చక్కగా అన్ని వ్రతములు అయ్యాక అతను స్వస్థుడయ్యాడు. ఆ స్వస్థుడైన తర్వాత వాళ్ళ పేర్లు తెలుసుకున్నట్ట. అతడి పేరు సుమేధ. ఆ సుమేధకు ఆ తర్వాత ఆమె తన హృదయం మీద చెయ్యి పెట్టి చెవులో మంత్రోపదేశం చేసి క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించట. అప్పుడు ఆ కథని చెప్పి బృహస్పతి అంటాడు, ఎప్పుడు చెప్పాడయ్యా మంత్రము జ్ఞానము అన్నాడు. ఇక్కడ ఉపాసనకు సంబంధించిన మంత్రం కానీ ఉపనిషత్తుకు సంబంధించిన జ్ఞానవాక్యములు కానీ ఎప్పుడు బోధించాడు?